ఒక విచిత్రమైన స్టోరీ, అది కూడా మన మగవాళ్ళ ఘనకార్యం. చెప్తే మీరే పరిశాన్ అవుతారు. ఒకసారి వినండి. ఒకరోజు రాత్రి 8-9 గంటలకు బుకింగ్ వచ్చింది. బుకింగ్ తీసుకున్న ముగ్గురు పెద్దోళ్ళు ఎక్కిండ్రు, ఒక చిన్న పిల్లాడు ఎక్కిండ్రు. పిల్లాడంటే 8-9 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన ఎంబడే నాకు బుకింగ్ వస్తే మళ్ళీ 4-5 కిలోమీటర్లు పికప్ పాయింట్కి వెళ్ళిన. మేడం మీరు ఎక్కండి అంటే ఆ మేడం డోర్ తీసి పరిశాన్ అయింది. ఏమా మేడం ఎక్కుతలేరంటే ఎవరో బాబుండు అన్నారు. నాకు అర్థం కాలే. ఎనికి చూస్తే వాళ్ళు లటక్కున లేచాను. నాకు అప్పుడే లపడి పడ్డది. అరే ఏమైందిరా నీవు దిగలేవా అంటే నేను దిగలేదు అనుకున్నా అన్నాడు. భలే ఉండవరా మోతేవారి అనుకున్నా. మేడం బుకింగ్ క్యాన్సిల్ చేయండి, నేను ఆ బాబును డ్రాప్ చేసేస్తానని చెప్పిన. మేడం బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్నది. అక్కడికి వెళ్ళి వస్తే అప్పటికే సీన్ వేరే ఉంది. ఎందుకంటే ఎట్లయినా పిల్లాడు తప్పిపోయినంటే జర ఇబ్బంది కదా. అట్లా వాళ్ళు పరిశాన్ అయిపోతున్నారు. అక్కడికి పోయినప్పుడే నా కారు చూసి వెంబడే వచ్చిండ్రు. పిల్లాడు దిగిండు. ఇంకా వాళ్ళ నాయన కోపం అవుతున్నాడు. సార్ మీరు అట్లా కోపం కావకని ఆ పిల్లాడు ఇప్పటికీ మస్తు బెదురుకున్నాడు. ముగ్గురు మగవాళ్ళు దిగుతున్నారు. ఈ పిల్లాడు కూడా దిగలేకపోయాడు. మళ్ళీ అదొకటి, నాకు బుకింగ్ వచ్చింది అదే హడావిడిలో నేను వెళ్తున్నా. అయినా కూడా అంకుల్ నేను దిగలేదని కూడా చెప్పట్లేదు. అయితే ప్రాబ్లం ఎవరిదంటారు? ఆ పిల్లానికి అవగాహన లేకనా, లేకపోతే తల్లిదండ్రులకు అవగాహన లేకనా? ఒక్కసారి ఆలోచించండి. మన